ఫ్రెషర్ ఇంటర్వ్యూస్లో మీరు ఒకటి మైండ్లో పెట్టుకోండి. మీకు ఎంత గ్యాప్ ఉన్నా లేకపోయినా 60 to 70% డిసైడ్ చేసేది ఇదే. కంపెనీస్కి ఏం కావాలి? వర్క్ చేసే వాళ్ళు కావాలి. ఏ ఇయర్ పాస్ అవుట్ అయినా సరే అనుకుంటాయి కొన్ని కంపెనీస్. ఆఫ్టర్ కాలేజ్ ఎంత కెరీర్ గ్యాప్ ఉండాలి, ఎంత కెరీర్ గ్యాప్ ఉంటే మన జాబ్ సేఫ్లో ఉంటుంది, ఈ గ్యాప్లో మీరు ఏం చేయాలి, కంపెనీస్ ఎంత కెరీర్ గ్యాప్ ఉంటే ఫ్రెషర్ జాబ్స్ ప్రొవైడ్ చేస్తున్నాయి, జాబ్ రావడానికి స్కోప్ ఏంటి, అసలు గ్యాప్ రావడానికి రీజన్ ఏంటి, అన్నీ డిస్కస్ చేద్దాం. నా పర్సనల్గా నేను చెప్పేది ఏంటంటే అప్ టు 3 years. 3 years వరకు మీకు ఎటువంటి ప్రాబ్లం లేదు. కెరీర్ గ్యాప్ ఉన్నా సరే నో ప్రాబ్లం. అది మంచి డీసెంట్ గ్యాపే, ఏం వరీ అవ్వద్దు. రీసెంట్గా పాస్ అవుట్ అయిన వాళ్ళు కూడా మీరు కొంచెం పర్సనల్గా టెన్షన్ ఉంటుంది. ఇంకా కొంతమంది భయపడుతుంటారు, అరే 1 year అయిపోతుంది, ఇంకా మన చేతిలో అయితే జాబ్ లేదు, కెరీర్ గ్యాప్ వచ్చేస్తుంది, ఏం చెప్పాలి ఇంటర్వ్యూస్లో అని భయపడుతుంటారు. ఒకటి, గ్యాప్ అనేది నీకు ఒక్కడికే కాదు, లక్షల మంది ఉన్నారు ఆఫ్టర్ కాలేజ్ గ్రాడ్యుయేషన్. స్టిల్ పీపుల్ ఆర్ స్ట్రగ్లింగ్ టు గెట్ ఏ ఫ్రెషర్ జాబ్. నో వరీస్ అట్ ఆల్. ఎందుకు వరీ అవ్వద్దు అంటున్నానో చెప్తాను. ఇలాంటి విషయాలు చాలామందికి తెలియవు. ఎవరైనా స్టూడెంట్స్ ఆర్ జాబ్ సీకర్స్ కొత్తగా చూస్తుంటే మీరు ఛానల్ని ఫాలో అవ్వండి. ఇప్పుడు బయట ఉన్న ఈ జాబ్ మార్కెట్ కన్ఫ్యూజన్లో ఇలాంటి ఇన్ఫర్మేషన్ చాలా చాలా తక్కువ మంది ఇస్తారు. ఇప్పుడే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వై కంపెనీ స్టిల్ హైర్ 3 years కెరీర్ గ్యాప్ పీపుల్. ఇప్పుడు ఒక కంపెనీ ఉంది, హైరింగ్ స్టార్ట్ చేసింది, ఫ్రెషర్ హైరింగ్, మాస్ హైరింగ్ స్టార్ట్ చేసింది అనుకో. కంపెనీస్ కూడా థింక్ చేస్తాయి, రీసెంట్ గ్రాడ్యుయేషన్ పీపుల్స్తో పాటు ప్రీవియస్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్, ప్రీవియస్ పాస్డ్ అవుట్ పీపుల్లో కూడా మంచి నాలెడ్జ్ ఉన్న వాళ్ళు ఉంటారని. కంపెనీస్ వాళ్ళని వదులుకోవడానికి ఇష్టపడవు. వాళ్ళు కూడా కంపెనీస్కి కావాలి. ఏమో ఈ క్యాండిడేట్ దగ్గర, ఎవరి దగ్గర ఎంత బ్రెయిన్ ఉందో ఎవరికి తెలుసు. రీసెంట్ పాస్డ్ అవుట్ స్టూడెంట్స్కే మంచి నాలెడ్జ్ ఉంటుంది అని అలా కంపెనీస్ ఏమనుకో. కంపెనీస్కి ఏం కావాలి? వర్క్ చేసే వాళ్ళు కావాలి. ఏ ఇయర్ పాస్ అవుట్ అయినా సరే అనుకుంటాయి కొన్ని కంపెనీస్. అందుకే కొన్ని కంపెనీస్ ఇంక్లూడ్ చేస్తాయి, 3 years కెరీర్ గ్యాప్ ఉన్నా సరే తీసుకునేకి రెడీ అవుతుంటాయి. అన్ని కంపెనీస్ అలా ఏం తీసుకోవు, బట్ చాలా కంపెనీస్ ఉన్నాయి తీసుకునేకి. ఈ 3 years నుండి వెయిట్ చేస్తుంటారు జాబ్ కోసం. సో వీళ్ళ దగ్గర కొంత కసి ఉంటుంది. వీళ్ళని హైర్ చేసుకుంటే కంపెనీస్ కూడా చాలా చాలా బెనిఫిట్ అవుతుంటాయి. అలా అని మీరు ఎవరైనా ఫ్రెష్గా గ్రాడ్యుయేట్ అయిన వాళ్ళు మాత్రం అడ్వాంటేజ్ తీసుకోవద్దు. ఎలా అయినా సరే ఫస్ట్ 1 year లోపే సెట్ చేసుకోవాల్సిందే. ఇలాంటి గోలే పెట్టుకోండి. మేబీ ఎక్స్టెండ్ అయితే అవన్నీ పర్లేదు. ఇప్పుడు హైదరాబాద్, బెంగళూరులో అయితే ఎంతమంది ఉంటారు జాబ్ సీకర్స్, పీజీస్లో ఉంటారు. ఆ అమీర్పేట్లో అయితే మోస్ట్లీ కెరీర్ గ్యాప్ ఉంటుంది వాళ్ళకి ఆఫ్టర్ కాలేజ్. ఇప్పుడు రియాలిటీ మాట్లాడుకుందాం. ఇయర్స్ పెరిగే కొద్దీ ఆపర్చునిటీస్ అయితే కొంచెం తగ్గుతూ వస్తాయి, బట్ ఆపర్చునిటీస్ అయితే ఉంటాయి. ఎగ్జాంపుల్గా 2026 ఇయరే, ఈ ఇయర్ ఎవరైనా మాస్ హైరింగ్ కంపెనీ స్టార్ట్ చేశాయనుకో, కంపెనీస్ కొన్ని ఎలిజిబిలిటీ క్రైటీరియా పెడతాయి. లైక్ 2023, 2024, 25, 26 ఇయర్ పాస్డ్ అవుట్ వాళ్ళు మాత్రమే ఈ ఫ్రెషర్ రోల్కి ఎలిజిబుల్ అని. ఇంకా కొన్ని కంపెనీస్ 24, 25, 26 వాళ్ళే ఎలిజిబుల్ అని చెప్తుంటారు. అప్పుడు 2022, 2021 వాళ్ళకి ఆపర్చునిటీస్ తగ్గినట్లే. వాళ్ళు ఇంకొంచెం కష్టపడాలి. డీసెంట్ గ్యాప్ అయితే 3 years. 3 years వాళ్ళకైతే ఆపర్చునిటీస్ వస్తుంటాయి, కంపెనీస్ కూడా యాక్సెప్ట్ చేస్తుంటాయి. డీసెంట్ గ్యాప్ అనమాట ఇది. ఇంకొక పాయింట్ చెప్పాలి మీకు. పాస్డ్ అవుట్ అయిపోయాక ఒక 6 to 9 months నువ్వంతా ఈ ప్రిపరేషన్ అంతా కంప్లీట్ చేసుకున్నావు అనుకో, ఏదో ఒక కోర్స్ తీసుకొని, ఇమీడియట్గా నీకు జాబ్స్ అయితే రావు. ఇంటర్వ్యూ కూడా స్కెడ్యూల్ చాలా తక్కువ అయితే, రేర్గానే అవుతాయి. నీకు అప్పుడు థాట్ ఏమొస్తుందంటే, ఓహో నాకు 1 year కెరీర్ గ్యాప్ వచ్చింది కదా, సో నాకు అందుకే కాల్స్ రాలేదేమో అనుకుంటారు. రీజన్ అయితే అది కాదు. జనరల్గానే ఫ్రెషర్స్కి అంత ఫాస్ట్గా, అంత ఈజీగా ఇంటర్వ్యూస్ కండక్ట్ అవ్వవు. వెయిట్ చేస్తూ ఉండాలి. సో బిలో 3 years ఉంటే మీరు సేఫ్. అఫ్ కోర్స్ 4 years అబోవ్ ఉన్న స్కిల్స్ కొంచెం చూపించుకోవాలి ఇంటర్వ్యూస్లో. పాస్డ్ అవుట్ తర్వాత ఫస్ట్ 6 months to 1 year నీ సర్కిల్ కూడా కరెక్ట్గా ఉండాలి. నీ చుట్టుపక్కల ఉన్న ఎన్విరాన్మెంటే చాలా మేజర్ రోల్ ప్లే చేస్తుంది. అందుకే నా ఓల్డ్ వీడియోస్, ప్రీవియస్ వీడియోస్లో కూడా చెప్తుంటా, చాలా వీడియోస్లో, కాలేజ్ కంప్లీట్ అయ్యాక ఫస్ట్ 1 year చాలా ఇంపార్టెంట్. మనం ఏదైనా డెసిషన్ తీసుకునేటప్పుడు మంచిగా థింక్ చేసి, ఎంత కష్టమైనా సరే నేను నేర్చుకుంటా అనే మైండ్ సెట్తోనే ఉండాలి. లేకుంటే ఇలా టెక్నాలజీస్ చేంజ్ అవుతూ వెళ్తే టైం వేస్ట్ అవుతుంది, కెరీర్ గ్యాప్ కూడా పెరిగిపోతుంది. సరే ఏదైనా ఒక టెక్నాలజీలో ఉన్న కాన్ఫిడెంట్గా ఉన్నారా అంటే అదే లేదు. ఏదైనా మీరు డెసిషన్ తీసుకుంటున్నప్పుడు కాన్ఫిడెంట్గా తీసుకోండి. తీసుకున్న తర్వాత అది
కష్టంగానే ఉంటుంది. ఏ కోర్స్ అంత ఈజీగా ఉండదు, అదైతే షూర్. స్టూడెంట్స్ ఎవరైనా చూస్తుంటే మీ సీనియర్స్ స్ట్రగుల్ అవుతుంటారు కదా, ఒకసారి వెళ్ళి అడగండి. మీరు అంతవరకు అయితే తెచ్చుకోవద్దు. హ్యాపీగా ఒక డెసిషన్ తీసుకొని స్టిక్ అవ్వండి. అది కూడా మంచి డెసిషనే తీసుకోండి. మీకు నేను పెడుతున్న ఎఫర్ట్స్ వాల్యూ అనిపిస్తే ఈ వీడియోని లైక్ చేయండి. నేను ఇలాంటి రియాలిటీ ఇన్ఫర్మేషన్ ఇచ్చేకి మీ ముందుకు వస్తూనే ఉంటా. సో చూస్తున్న ప్రతి ఒక్కరూ లైక్ చేయండి వీడియోని. ఇంకా స్కిల్ మ్యాటర్స్. స్కిల్ అయితే చాలా వరకు మ్యాటరే. నీకు ఎంత గ్యాప్ ఉన్నా లేకపోయినా 60 to 70% డిసైడ్ చేసేది ఇదే. పాస్డ్ అవుట్ అయ్యాక కొన్ని మంత్స్ నీకు ఒక్కటే టార్గెట్ ఉండాలి. టైం వేస్ట్ చేసాము అంటే ఇక ఏం చేసేది ఏమి ఉండదు. ఇక కెరీర్ గ్యాప్ అయితే వచ్చేస్తుంది. మనకి ఆ గ్యాప్లో వచ్చే టైం అస్సలు కనిపించదు. ట్రస్ట్ మీ, నువ్వు ఒక 4 to 5 months, 4 to 6 monthsలో ఒక సబ్జెక్ట్ పైన మినిమం నీకైతే ఒక సబ్జెక్ట్ పైన కాన్సన్ట్రేట్ చేస్తే మినిమం నీకైతే గ్రిప్ వచ్చేస్తుంది. ఫ్రెషర్ ఇంటర్వ్యూ క్రాక్ చేసే అంత కెపాసిటీ కూడా వచ్చేస్తుంది. సబ్జెక్ట్ నేర్చుకోవచ్చు. మేబీ ఆ కోర్స్ ఒక 6 months ఉండొచ్చు, కంప్లీట్ అవ్వకపోవచ్చు. బట్ స్టిల్ నువ్వు ఇంటర్వ్యూస్కి అటెండ్ అయ్యేంత కంటెంట్ అయితే నేర్చుకోవచ్చు. ఫ్రెషర్ ఇంటర్వ్యూస్లో మీరు ఒకటి మైండ్లో పెట్టుకోండి. ఫ్రెషర్ ఇంటర్వ్యూస్కి రిక్రూటర్స్ నుంచి అంత ఎక్స్పెక్టేషన్స్ ఉండవు. చాలా తక్కువ కంపెనీసే అంత హై ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. అలా అని లో లెవెల్ ఎక్స్పెక్టేషన్స్ ఏముండవు. ఎంతైనా మీరు ఆఫ్ క్యాంపస్కి ట్రై చేస్తుంది, యావరేజ్ ఎక్స్పెక్టేషన్స్ అయితే ఉంటాయి. అట్లీస్ట్ మినిమం బేసిక్ టు మీడియం లెవెల్ అయినా కంప్లీట్ చేసి ఉండాలి. ఎప్పుడు ఇంటర్వ్యూ షెడ్యూల్ అవుతుందో మనకు తెలియదు. కొన్ని కంపెనీస్కి ఫ్రెషర్ రిక్వైర్మెంట్ ఉన్నప్పుడు మినిమం నాలెడ్జ్ చూపించినా సరే సెలెక్ట్ చేసుకుంటుంటారు. ఏవో ఇంకో కొన్ని కంపెనీస్ హై ఎక్స్పెక్ట్ చేస్తుంటాయి. అన్ని కంపెనీస్ అలా ఉంటాయని ఎప్పటికీ అలా ఏమనుకోవద్దు. కొన్ని కంపెనీస్కి అయితే సడన్గా ఇవి వస్తాయి, న్యూ ప్రాజెక్ట్స్ వస్తుంటాయి, అనౌన్స్మెంట్ వస్తుంటాయి. న్యూ ప్రాజెక్ట్స్కి ఫ్రెషర్ రిక్వైర్మెంట్ ఖచ్చితంగా కావాలి. అప్పుడు కంపెనీస్ ఏం చేస్తాయంటే పాస్ అవుట్ ఇయర్ కూడా చూడవు. ఎందుకు? ఈ కంపెనీ వాడు వీళ్ళు ట్రైనింగ్ ఇస్తాడు ఇంటర్నల్గా. మనం ఎంట్రీ లెవెల్లోకి వెళ్ళాలన్నా మనం ప్రూవ్ చేసుకోవాలి ఇంటర్వ్యూస్లో. అది రీజన్ బిహైండ్ కెరీర్ గ్యాప్ ఆఫ్టర్ పాస్డ్ అవుట్. కాలేజ్ తర్వాత గ్యాప్ ఎందుకు వస్తుందంటే, నేను చూస్తున్న పీపుల్స్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళకి కాలేజ్ ప్లేస్మెంట్స్ ఉండవు, ఆఫ్ క్యాంపస్కి ట్రై చేస్తుంటారు. మెయిన్ రీజన్ గైడెన్స్ ఉండదు, కరెక్ట్ గైడెన్స్ ఉండదు. నా వరకు అయితే కరెక్ట్గా 1 year లోపే మనం జాబ్ క్రాక్ చేయొచ్చు. ఫ్రెషర్ జాబ్ ఆఫ్ క్యాంపస్లో మహా అయితే 1.5 years, అంతకు మించి అయితే టైం తీసుకోదు. అంతకు మించి టైం తీసుకుంది అంటే ప్రాపర్ గైడెన్స్ లేనట్టే. కరెక్ట్గా డైరెక్షన్లో వెళ్తే మనం మ్యాక్సిమం 1 yearలో జాబ్ రావాలి. ఇప్పటికీ మీకు ఇన్ కేస్ 2-3 years కెరీర్ గ్యాప్ ఉన్నా సరే మించిపోయింది ఏం లేదు. ఎవ్రీడే ఈజ్ ఏ న్యూ ఛాన్స్ టు స్టార్ట్ యువర్ కెరీర్. నేను ఆల్రెడీ కొన్ని వీడియో చేసే లాంగ్ కెరీర్ గ్యాప్ పైన, అవి లింక్స్ కూడా కింద డిస్క్రిప్షన్లో ఉన్నాయి, ఒకసారి చూడండి. కొన్ని కంపెనీస్ ఉంటాయి ఫ్రెషర్ లెవెల్లోనే వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ అయితే ఒక రేంజ్లో ఉంటాయి. మీరు అవి పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఆ కంపెనీస్ని గ్యాప్ను కూడా యాక్సెప్ట్ చేయవు. 1 year గ్యాప్ ఉన్నా సరే యాక్సెప్ట్ చేయవు. రీసెంట్ గ్రాడ్యుయేటే ఉండాలనే కండిషన్స్ ఉంటాయి. అది వాళ్ళ ఇష్టం, మనం అడ్డు చెప్పేకి లేదు. బట్ అన్ని కంపెనీస్ అలా ఉండవు. వెయిట్ చేయాలి. మనం చేసుకున్న తప్పే కదా ఇది, గ్యాప్ తెచ్చుకోవడానికి. ఫైన్, ఇప్పటికీ మన చేతిలోనే ఉంది. ఫైనల్గా నేనేం చెప్తా అంటే, బిలో 3 years వరకు అయితే ఆపర్చునిటీస్ బాగుంటాయి. అబౌవ్ 3+, 4+ అయితే హార్డ్ వర్క్ చేయాల్సిందే. థ్యాంక్ యూ.